దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 56వ కీర్తన మనము కాస్తంత ధ్యానించినప్పుడు, ఈ కీర్తన ఫిలిష్తీయులు దావీదును పట్టుకున్నప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. ఇది ఒక అద్భుతమైనటువంటి విడుదల కీర్తన. అతను చేసినటువంటి ప్రార్థనకు, అతను చేసినటువంటి ఆ పరిస్థితుల్లో అతను ఏ విధంగా దేవుణ్ణి మొరపెట్టాడో, ఏ విధంగా దేవుణ్ణి ఆయన ఆశ్రయించాడో, ఏ విధంగా ఆయన శత్రువుల చేతిలో నుండి దావీదుని దేవుడు తప్పించాడో, దానిని బట్టి ఈ కీర్తన దావీదు రచించాడండి. ఇక్కడ ఒక మొట్టమొదటి వచనంలో దావీదు అంటాడు, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. ఈరోజు ఈ యొక్క కీర్తనలో 5 సార్లు ఒక మాట దావీదు గుర్తు చేసుకుంటున్నాడు. దినమెల్లా, దినము అని, దినమున, దినమెల్లా అని ఒక 5 సార్లు దావీదు జీవితంలో గుర్తు చేసుకుంటున్నాడు. దినమెల్లా వారు పోరాడుచున్నారు, పోరాడుచు నన్ను బాధించుచున్నారు. 3వ వచనంలో కూడా అంటాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. 2వ వచనం అంటాడు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగివేయవలనని ఉన్నారు. 5వ వచనంలో, దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేసుకుందరు, నాకు హాని చేయవలనని తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. అలాగే 9వ వచనం అంటాడు, నేను మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. దేవుని బిడ్డలారా, ఈ దినం ముందు నీ జీవితంలో కూడా అనేక పోరాటాలతో, డబ్బులు, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో పోరాటాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైతే నీ జీవితంలో అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. ఈ కీర్తనలో దావీదు అంటాడు, నాకు భయము సంభవించినప్పుడు, నాకు భయము సంభవించు దినమున నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. మనం ఏం చేయాలంటే దేవుని ఆశ్రయించాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు ఇలాగ సమస్య వచ్చింది, ఈ సమస్యలోంచి నన్ను బయటికి విడిపించు ప్రభువా. గాతులో ఫిలిష్తీయులు దావీదును బంధించినప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే, ఎంతో ఆయన ఏదో యుద్ధం చేయాలని కానీ, లేకపోతే వారు దగ్గర నుంచి తప్పించుకోవాలని కానీ ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ ఆయన మొట్టమొదటిగా ఆయన్ని బంధించినప్పుడు, పట్టుకున్నప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు, దేవుని ఆశ్రయించాడు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలాగ పరిష్కారం చేసుకోవాలా అంటే ప్రార్థన ద్వారా పరిష్కారం చేయాలి. నువ్వు ఒంటరిగా ఉండాలి. ఆ ప్రార్థనలో నువ్వు ఒంటరిగా నీ జీవితాన్ని దేవునికి తెలియపరచుకోవాలి. ప్రభువా, ఇదిగో నా సమస్య ఇలాంటిది, ప్రభువా, ఇదిగో నా సమస్యను నేను పరిష్కారం చేసుకోలేకపోతున్నటువంటి శక్తి నాకు, పరిష్కారం చేసుకునే శక్తి నాకు లేదు, కానీ నిన్ను ఆశ్రయించుకుంటున్నాను ప్రభువా, నేను అడుక్కుంటున్నాను, నీవు నాకు సహాయం చేయి అని ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని అడుగుతావో, అప్పుడే దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుతున్నారు అని చెప్పుకుంటున్నటువంటి మాటలు కనుమరుగైపోతాయి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, బంధకముల్లో ఉన్నావు, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించేదానికి అంటాడు 5వ వచనం, దినమెల్లా వారు నా మాట అపార్థం చేసుకుందురు, నాకు హాని చేయవలని తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవని చెప్తున్నాడు. అయినా భయపడలేదు, దిగులు పడలేదు. ఆయన ఎవరి చేతిలో ఉన్నాడు? ఫిలిష్తీయుల చేతిలో ఉన్నాడు.
చంపేయచ్చు. కానీ దేవుడు దావీదుతో ఉన్నాడు. దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు. యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. ఒక అద్భుతమైనటువంటి మాట. దేవుడు నా పక్షమున ఉన్నాడని దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. 10వ వచనం, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నీకున్నటువంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులకి మనం పోలిక లేదు. ఇవి చావు బ్రతుకుల పరిస్థితి, దావీదుకు ఉన్నటువంటి పరిస్థితి. కానీ మనకైతే కాసంత అప్పులు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు ఉండొచ్చు. కానీ వాటికి దీనికి ఏంది పోలిక అంటాం? చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఒకటే. ఈరోజు ఆ సమస్యను మనము, ఆ పోరాటము, దేవుని యందలి భయము భక్తి కలిగినటువంటి పోరాటంలో, ప్రార్థనా జీవితంలో ఆ సమస్యను మనం ఎదిరించి దాన్ని జయించే శక్తి ప్రార్థనకు ఉంది. అలాగే చేసినటువంటి ప్రార్థన దావీదు ప్రార్థన దినమెల్లా. అందుకే దావీదు, నేను ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి ఇలాగ మనం ప్రార్థన చేయడం నేర్చుకోవడం, ఒక చిన్న విషయంలో కూడా మనం దేవునితో ఎక్కువగా సఖ్యముగా ప్రార్థనా జీవితంలో ఎప్పుడైతే మనం ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనకు అనేక విజయాలు దేవుడు దయచేస్తాడు. కాబట్టి దావీదుకి ఆ ఫిలిష్తీయుల చేతిలో నుంచి దావీదుని విడిపించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను విడిపిస్తాడు. ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవునికి మనం మన సమస్యలు చెప్పుకోవాలి, మన పరిస్థితులన్నీ చెప్పుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను ఎవరైతే ఈ వాక్యాన్ని విని అర్థం చేసుకుంటున్నారో వారిని బట్టి దేవా నీకు స్తోత్రం. వారి లక్ష్యము ఏంటో ప్రభా, వారి ఆలోచన ఏంటో, వారి ఉద్దేశాలు ఏంటో ప్రభా నీకు తెలుసు. మరి ముఖ్యంగా వారి దినాల్లో, వారు ఈ దినమందు, వారు ఈ వీడియో చూస్తున్నటువంటి దినమందు ప్రతి దినమందు ప్రభా మీరు వారికి కంచె, భద్రత, కాపుదల మీరు దయచేయమని, నజరేయుడైన యేసు నామములో వారి అవసరతలు, అక్కర్లని మీరు తీర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.